తిరుచానూరులో ఆయనకు సంబంధించి, అంటే తిరుపతి తిరుచానూరు మీకు ఐడియా ఉంటుంది కదా, ఎందుకంటే మీరు ఎప్పుడు ఈ మధ్య కొంచెం గుళ్ళు అది ఇది అని చెప్పి అంటే నా డ్రామాలు ఆడుతున్నారు కాబట్టి తిరుచానూరు అనే ఉంది. తిరుచానూరుకు సంబంధించి అమ్మవారి టెంపుల్ ఫేమస్. ఆ తిరుచానూరులో ఎవరైతే బొర్రా రాజేంద్ర ప్రసాద్ అనేటటువంటి వాళ్ళ తండ్రి రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేశాడు అతనికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ స్థలం ఉందో ఆ స్థలాన్ని పోలీసులు, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కబ్జా చేస్తున్నారు. సిఐ ఆధ్వర్యంలో నేనంతా జరుగుతుంది. 4 సార్లు వెళ్ళి ఎస్పీ కంప్లైంట్ ఇచ్చాడు. సిఐ పట్టించుకోకపోగా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ బీహారా అని ఆయన మాట్లాడింది. అంటే మనం టీవీ చూస్తే కదా అర్థం అవుతుంది. నిన్న కూడా అప్పుడప్పుడు ట్విట్టర్లో మీరు ట్వీట్లు పెడతారు కదండి, మీరు బెటరా? మీ జనసేన శతాగ్ని టీం ఉందో కదా, పనికి మన టీం, వాళ్ళు పెడతారు కావాలి అంటే మీకు తెలియకపోవచ్చు. నిన్న చిలకలూరుపేటలో ఏదైతే దాదాపుగా 60 కోట్ల రూపాయల విలువైనటువంటి ఏదైతే ఆయన ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టాడు అక్కడ, అది కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ మురళి అతని పేరు. అతను పత్తిపాటి పుల్లారావు ఆ స్థలాన్ని మొత్తాన్ని ఆక్రమించేసి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుందని చెప్పి ఆయన ట్విట్టర్లో మొత్తం పెట్టాడు. అన్ని చోట్ల అది ఫుల్ వైరల్ గా ఉంది. రోజు నారా లోకేష్ అపాయింట్మెంట్ కోసం 22 లక్షల రూపాయలు నారా లోకేష్ సహాయకుడికి ఎవరికి పంపించాడని ఇవన్నీ కూడా వచ్చినాయి. మరి అవన్నీ మీరు చూడలేదా? మరి ఎట్లా భూ కబ్జాలు చేస్తే సహించము ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. అసలు మీ పంతం నానాజీ అనుచరులు, లేదంటే మీ ఎలమంచిలి ఆయన ఉన్నాడు కదా లేఖి స్కిట్లు వేసినటువంటి ఆ విజయ్ కుమార్, స్వయంగా ఎట్లంటాలే కదా భూ కబ్జాలు చేసేటటువంటి భూ కబ్జాదారులు, మీ పార్టీలో మీ వాళ్ళని పెట్టుకొని చేస్తే సహించాం, నేనే స్వయంగా పర్యటిస్తా, ఇక ఆపి ముందు ఇటు మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నా మాట్లాడు. ఊరకు స్టేట్మెంట్లు, పనికిమాలి స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప నువ్వు దేనికి పనికిరావు. పేరుకు ఉప ముఖ్యమంత్రి, నువ్వు ఒక డమ్మీ వేడ. నీ వాళ్ళు ఏమైనా చర్యలు తీస్తే దిక్కు దివాలం లేదు. ఈరోజు మళ్ళీ నువ్వు ఊరికి వచ్చి ఇక్కడ నీతి వాక్యాలు చెప్తున్నావా? ఆంధ్రజ్యోతిలో, అదే బూత్ జ్యోతిలో పగిలిపోయే వార్త, తొక్కించే వార్త, తొక్కి పడేసేటటువంటి వార్త ఒకటి వచ్చింది. వాళ్ళ మామూలు వార్త కాదు. వార్త మొత్తం చదివితేనే దీంట్లో మతలబ్ ఏంటని అర్థమైంది. హెడ్డింగులు చూసినంత మాత్రాన మీకు అర్థం కాదు. మొత్తం వినండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ మట్టి సీఎం ఇంటికి అడ్డొస్తే తొక్కించేస్తాం. మామూలుగా తొక్కించాం. ఎక్స్కవేటర్తో అక్రమంగా మట్టి తవ్వుతున్నటువంటి దృశ్యం, మట్టి తరలిస్తున్న లారీలను అడ్డగిస్తున్న గ్రామస్తులు, ముఖ్యమంత్రి పేరిట మట్టి అక్రమాలు, అడ్డుకున్న వారికి బెదిరింపులు, అమాచుని ఇలాకాలో అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వకాలకు తెగబడుతున్న వైనం, ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో పేట్రేగిన ముఠ, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పి మంత్రి పార్థసారథి సొంత నియోజకవర్గం నూజివీడులో యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న ముఠ దౌర్జన్యకాండ శుక్రవారం వెలుగు చూసింది. నెల రోజుల నుంచి ఏదైతే నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం నరసింగపాలెంలో పెద్ద గ్రావెల్ కొండ నుంచి రాత్రిళ్లు యథేచ్ఛగా గ్రావెల్ తరలింపు సాగుతుంది. శుక్రవారం నుంచి అయితే ఉదయం పూట కూడా అక్రమ క్వారీయింగ్కు తెర తీశారు. పెద్ద సంఖ్యలో టిప్పర్ల ద్వారా గ్రామంలోని మట్టి కొండ నుంచి మట్టిని తరలిస్తున్నారు. గమనించిన గ్రామస్తులు టిప్పర్లను అడ్డుకున్నారు. దీంతో అక్రమ తవ్వకాల నిర్వాహకుడు ఫోన్లో గ్రామస్తులతో మాట్లాడుతూ, ఏం సీఎం ఇంటికి మట్టి తరలిస్తుంటే అడ్డుకుంటారా? అడ్డొస్తే తొక్కించేస్తామని బెదిరింపులకు దిగడంతో గ్రామస్తులు నిర్గాంతపోయారు. ఇటీవలే చంద్రబాబు రాజధానిలోని వెంకటపాలెంలో తన స్వగృహ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అంశాన్ని ఇలా వాడుకున్నారన్నమాట. ఈ అక్రమ క్వారీయింగ్కు గ్రామస్తులు ఇటీవల గుర్తించారు. రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు సైతం సీఎం ఇంటికే తరలిస్తున్నారేమోనని చెప్పుకొచ్చారు. విన్నారు కదా, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తే సీఎం ఇంటికే తరలిస్తున్నారేమో అని చెప్పుకొచ్చారంట. మామూలు తొక్కించే వార్త కాదు. వాళ్ళకేం తెలియదు. వాళ్ళ నోట్లో ఏలు పెడితే కూడా కొరకలేరు రెవెన్యూ అధికారులు. నోట్లో అరటిపండు పెడితే అమ్మ తినాలా ఏం చేయాలని అడుగుతారు, నోట్లో పెట్టినా కూడా. ఈ నేపథ్యంలో గ్రామస్తులు నిఘా పెట్టారు. ఈ గ్రావెల్ గన్నవరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు వెళ్లడం గమనించిన ఆ గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన ఒక యువకుడు శుక్రవారం ఉదయం టిప్పర్లను అడ్డగించాడు. నిర్వాహకులు బెదిరింపులు ఎదురంటూ గ్రామస్తులు అనుమతులు చూపాలంటూ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో మట్టి తవ్వకాల విషయంలో నిన్న మొన్నటి వరకు పార్థసారథి పేరును స్థానిక అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా వాడుకున్నారు. ఇప్పుడు ఏకంగా సీఎం పేరును ఉపయోగించే వరకు వ్యవహారం వెళ్ళింది. అక్రమ క్వారీయింగ్కు పాల్పడిన మంత్రి అనుచరుడు బ్రాకెట్లో నూజివీడు పట్టణ టీడీపీ ముఖ్యుడు, మళ్ళీ బ్రాకెట్ క్లోజ్, శుక్రవారం సాయంత్రం, అంటే ఇది మంత్రి అనుచరుడు నూజివీడు పట్టణ టీడీపీ ముఖ్య నాయకుడు శుక్రవారం సాయంత్రం నరసింగపాలెం గ్రామస్తులను అడ్డగించిన టిప్పర్ల వద్దకు వచ్చి వారికి క్షమాపణ చెప్పారు. ఇక క్వారీయింగ్ చేయబోనని చెప్పారు. ఈ విషయంలో మంత్రి పాత్ర లేదని తెలిసిన గ్రామస్తులు మౌనం వహించారు. అంటే ఇప్పుడు వరకు
నెల రోజులుగా యథేచ్ఛగా ఇష్టానురీతిలో కొన్ని వేల టిప్పర్ల ఏదైతే గ్రానైట్ని వాళ్ళు ఏదైతే తీసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్ముకున్నారో దీంట్లో మంత్రి పాత్ర లేదు. నేనైతే ముఖ్యమంత్రి అని చెప్పను. మంత్రి పాత్ర లేదు, రెవెన్యూ అధికారుల పాత్ర లేదు. స్థానిక టీడీపీ ముఖ్యుడంట, ఆయన ఆడ స్వయంగా వచ్చాడంట, కానీ పేరు తెలియదు ఆంధ్రజ్యోతి రిపోర్టర్కి. టీడీపీ నాయకుడు వచ్చాడు, బ్రాకెట్లో నోజివీడి పట్టణ టీడీపీ నాయకుడు మంత్రి పార్థసారథికి అనుచరుడు, బట్ ఆయన పేరు మాత్రం తెలియదు. అదే సినిమాలో ఉంటుంది కదా, ఆ వేసుకున్న చొక్కా నాదే, పెళ్లి కొడుకు ఆయనే, కానీ ఆ చొక్కా మాత్రం నన్ను అడగద్దు, ఆయన వేసుకున్న బట్టల గురించి అడగద్దు, ఆ చొక్కా గురించి అడగద్దు అన్నట్టుగా ఆయన పేరు మాత్రం అడగద్దు. ఆ పేరు ముఖ్య అనుచరుడు అంతే, పేరు మాత్రం తెలుసు కానీ ఆయన స్వయంగా అక్కడికి వచ్చాడు అది మాత్రం రాయరు. దానికి మంత్రికి సంబంధం లేదు, రెవెన్యూ అధికారులకు సంబంధం లేదు, ఒక కేసు నమోదు చేయరు. ఇప్పుడు మరి కేసు పెట్టి అరెస్ట్ చేయాలి కదా, అరెస్ట్ చేసి మరి తిన్నదా డబ్బులంతా కక్కించాలి కదా. సో ఎలా ఉంటాయి వాళ్ళు చూడండి. అక్కడ ఆ చెడ్డ పేరు వాళ్ళకి రాకుండా, అంటే ముఖ్యమంత్రిని తీసుకెళ్తున్నారు నా గ్రామస్తులు చుట్టుపక్కల అందరూ అనుకుంటున్నారు కాబట్టి దాన్ని కవర్ చేయడం కోసం ఒక వార్త రాసుకొని వచ్చారు. సో మరి దాంట్లో పూర్తిగా రాయేసి చేయాలి కదా. ఇలా ఉంటాయి వాళ్ళ వార్తలు, కథలు. ఇంకొక వార్త, అబ్బా, వంపులు తిరిగే కాలువలు, ఇరువైపులా ఉద్యానాలు. ఇది వార్త సార్ ఈనాడులో. గతంలో పోస్టర్స్ సంస్థ రూపొందించినటువంటి నమూనాకు తుది మెరుగులు, ఆర్కిటెక్ట్ ఎంపిక కోసం బిడ్లు ఆహ్వానించేందుకు సిఆర్డిఏ సన్నాహాలు, 6 నెలల్లో పనులు ప్రారంభించేందుకు కసరత్తు. ఇది అమరావతి ప్రభుత్వ సముదాయం నమూనా, వంపులు తిరిగే కాలువలు, ఇరువైపులా ఉద్యానాలు. నవ్వాపుకో దయచేసి. అమరావతిలో 1575 ఎకరాల్లో ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడేలాగా ఏజీసీ అంటే అమరావతి ప్రభుత్వ సముదాయం ఏమేమి ఉంటాయంటే శాసనసభ, సచివాలయం, హైకోర్టు, రాజ్భవనం, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు నివాస సముదాయాలు కూడా ఇందులో భాగం. న్యాయమూర్తులు, మంత్రులు, కార్యదర్శులు బంగ్లాలు కూడా ఇదే ప్రాంగణంలో నిర్మితమవుతున్నాయి. కృష్ణానది ఒడ్డున నిర్మిస్తున్న రాజధానిలోని అమరావతి ప్రభుత్వ సముదాయం మధ్యలో ఉద్యానాలు, కాలువలతో సుందరంగా కనిపించేలాగా నమూనాలు సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు. గత తెదాపా ప్రభుత్వ హయాంలో లండన్కు చెందిన పోస్టర్ సంస్థ ప్రాథమికంగా ఏజీసీకి నమూనా రూపొందించింది. కృష్ణానది నుంచి శాఖమూరు రిజర్వాయర్ వరకు కాలువ. ఇదే అసలు పాయింట్. కృష్ణానది నుంచి దాదాపు 12 కిలోమీటర్ల పొడవుతో శాఖమూరులో నిర్మిస్తున్న రిజర్వాయర్ వరకు కాలువ తవ్వనున్నారు. ఇది ఏజీసీ మధ్య నుంచి వెళ్తుంది, అంటే ఇది సెక్రటరియట్ మధ్య నుంచి, అసెంబ్లీ మధ్య నుంచి, అదే మీరు అన్నట్టుగా హైకోర్టు మధ్య నుంచి, అందరి కార్యాలయాల మధ్య నుంచి, అంటే కార్యాలయం మధ్య ఒక కాలువ వంపు తిరిగింది, ఇంకో కార్యాలయం మధ్య ఇంకొకటి వంపు తిరిగేలాగా, ఇది నేరుగా కాకుండా వంపులు తిరుగుతూ ఒక చోట కలుస్తూ వెళ్లేలాగా తవ్వాలని నిర్ణయించారు. అదిరిపోయే వార్త బాబు. దీనికి 2 వైపులా పార్కులు అభివృద్ధి చేయనున్నారు. పశ్చిమ వైపు ఉన్న మార్గాన్ని వెస్ట్ పార్క్ రోడ్డు, తూర్పున ఉన్న రహదారిని ఈస్ట్ పార్క్ రోడ్డుగా పేర్లు కూడా నిర్ణయించారు అప్పుడే. ఓకే, మధ్యలో ఎక్కడా కట్టడాలు లేకుండా కేవలం నీరు, పచ్చదనమే కనిపించేలాగా తీర్చిదిద్దున్నారు. ఇదేంటంటే వాళ్ళు చెప్పేది, దీన్ని అమరావతి వరద ముంపు ప్రాంతం కాబట్టి వరద ముంపుని రాకుండా ఉండటం కోసం ఏదో 10-12 ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం రిజర్వాయర్లు, ఏదైతే అమరావతికి వరద రాకుండా. ఎందుకంటే అమరావతి మునిగిపోయే ప్రాంతం ఆల్రెడీ మీకు తెలుసు, చిన్నపాటి వర్షం వస్తేనే మునిగిపోయిద్దని. అక్కడ రాజధాని కట్టడమే శ్రేయస్కరం కాదని చెప్పినా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రామోజీరావు గారి డైరెక్షన్లో అన్ని చేశారు. ఎవరు మేధావులు చెప్పినా వినకుండా, శివరామకృష్ణ కమిటీ గారు చెప్పినా వినకుండా స్టార్ట్ చేశారు. ఇప్పుడు చూడండి, ఆ మధ్యలో అంటే సుందరంగా కాలువలు, వంపులు తిరిగేలాగా కాలువలు తవ్వి మొత్తం అద్భుతంగా దానికి ఉద్యానాలు, ఇంకేంది ఇరువైపులా పార్కులు సుందరంగా తీర్చిదిద్దుతున్నారంట. కొన్ని వందల వేల కోట్ల రూపాయలు తగలేసి ఈరోజు అప్పులు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఈ గ్రాఫిక్లు, ఈ డిజైన్లు ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం, దీనికి మళ్ళీ రూపొందించడానికి వాడికి ఒక 50 కోట్లు 100 కోట్లు. ఇప్పుడు రేపొద్దున ప్రధానమంత్రి మోడీ గారు చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్లిలాగా జరగాలి మళ్ళీ శంకుస్థాపన అంటానికి వస్తున్నారు. అప్పుడు 100 కోట్లు తగలేశారు. చెంబుడు నీళ్లను గుప్పెడు మట్టి మొహాన్ జల్లిల్లాడని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇప్పుడు మళ్ళీ 5 లక్షల మందిని సేకరిస్తారంట, దానికి మళ్ళీ 400-500 కోట్లు ఖర్చు పెడతారంట. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం కోరుకోవడానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయ్యాడు అన్నట్టుగా ఈరోజు కనపడతా ఉంది.